సొంత చెల్లి కన్నీరు పెట్టుకున్న కారణం నువ్వు అవునా కాదా అని అడుగుతున్నా. సొంత తల్లిని మెడబట్టు బయటికి గెంటేసింది నువ్వు అవునా కాదా అని అడుగుతున్నా. ఏకంగా ఈరోజు సొంత చెల్లె ప్రెస్ ముందలొచ్చి నా నాన్ని చంపేసింది జగన్ ఆయన అనుచరులని చెప్పారు, అది అవునా కాదా అని ఈ సభాముఖంగా జగన్ ని నేను ప్రశ్నిస్తున్నా. మనందరం చూస్తున్నాం, షర్మిల గారు బయటకు వచ్చి మాట్లాడటం మొదలు పెట్టిన దగ్గర నుంచి ఈ వైకాపా పార్టీకి పేటీఎం కుక్కలు ఉన్నారు. వాళ్ళకి 5 రూపాయలు కొడితే చాలు అసభ్యంగా పోస్టులు పెడుతున్నారు. చివరికి వాళ్ళ చెల్లమ్మ పైన కూడా అసభ్య పోస్టులు పెట్టించాడు ఈ సైకో జగన్. తల్లి ఆలోచించండి, తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి మనకి న్యాయం చేస్తాడా అని ఆలోచించమంటున్నా. ఇంకా సంక్షేమం గురించి మాట్లాడుతున్నాడు ఈయన. మై డియర్ జగన్, భారతదేశానికి సంక్షేమం పరిచయం చేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. ఆనాడు ఆస్తుల్లో మహిళలకి సమాన హక్కు కల్పించారు. అంతెందుకు, నువ్వు 10th క్లాస్ పేపర్ దొంగిలిచ్చే సమయంలో చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు. మీ ఇంట్లో నిన్ను భరించలేక బెంగళూరుకి తరిమేసినప్పుడే చంద్రబాబు నాయుడు గారు మహిళలకి దీపం పథకం తీసుకొచ్చారు. నిన్నగాక మొన్న నువ్వు చంచల్ గూడ జైల్లో ఉన్నప్పుడే బాబు గారు పసుపు కుంకం, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు మహిళలకు అందజేశారు. ఇంకా ఈయన చేసిన మోసాల గురించి కూడా చెప్పాలి తల్లి. ఎన్నికల ముందర ఏం చెప్పాడు తల్లి? సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మీ ఓట్లు అడుగుతా అన్నాడు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేశాడు తల్లి. ఆ హామీ గోవిందా గోవిందా. ఇంకొక హామీ ఇచ్చాడు, 45 సంవత్సరాల వయసు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తాన్నాడు. ఏమైందా హామీ? గోవిందా గోవిందా. 3వ హామీ కూడా ఇచ్చాడండి. ఏంటది? ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి అమ్మఒడి ఇస్తాన్నాడు. ఏమైందా హామీ? గోవిందా గోవిందా. ఇంకా ఏకంగా మహిళల పేరుతో 30 లక్షల ఇల్లు కడతానన్నాడు. కనీసం 3,000 ఇల్లు కూడా ఈ సైకో జగన్ ఈ రోజు అట్లా. నేను పాదయాత్ర చేసుకున్నప్పుడు చాలా మంది అక్క చెల్లెలు నన్ను కలిశారు. వాళ్ళందరూ ఒకటి కోరారు, అన్నా ప్రొఫెషనల్ కోర్సులు చేయాలనుకుంటున్నాం, నర్సులు అవ్వాలనుకుంటున్నాం, ఇతర కోర్సులు చేయాలనుకుంటున్నాం, మమ్మల్ని ఆదుకోండి అని చెప్పారు. అది గుర్తించి ఈ రోజు నా తల్లి భువనేశ్వరి అమ్మ కలలకు రెక్కల పేరుతో ప్రొఫెషనల్ కోర్సులు మహిళలు చేయొచ్చు, వాళ్ళు తీసుకునే రుణాలకి ఇంట్రెస్ట్ ప్రభుత్వమే చెల్లిస్తుందని ఈ సభాముఖంగా మహిళలందరికీ నేను హామీ ఇస్తున్నా. బాగా చదవండి, ప్రయోజకులుగా మారండి, మీకు అండగా నిలబడుతుంది తెలుగుదేశం పార్టీ అని ఈ సభాముఖంగా మా అక్క చెల్లెలకి నేను హామీ ఇస్తున్నా.